హాయ్ అండి, నేను ఉషా. ఈరోజు నేను గోంగూర పచ్చడి తయారు చేస్తున్నానండి, మీకు చూపిస్తాను. ఇవి 7 కట్టలండి. 7 కట్టకు 3 ఎండుమిరపకాయల చొప్పున ఇవి రెడీ పెట్టుకున్నాండి. ఎండుమిర్చి ఒక కట్టకు 3 ఎండుమిర్చి, పోపు గింజలు, శనగపప్పు, జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయలు ఒక 5-6, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందామండి. ఇవి నూనెలో వేయించినండి. ఇవి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి అన్నీ. తర్వాత అదే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది గోంగూర మొత్తం ఇట్లా ఫ్రై చేసుకున్నాం. ఈ పచ్చి అంతా పోయిందాక ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకోవాలండి. ఇది మంచిగా గ్రైండ్ అయిన తర్వాత ఈ గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకొని అప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఉల్లిపాయ హాఫ్ ముక్క వేసుకొని 1-2 సెకండ్లు గ్రైండ్ చేసుకొని ఇక తీసేయాలి. పచ్చడి రెడీ అయిపోతుంది మనకు. గోంగూర పచ్చడి రెడీ అయిందండి. ఇప్పుడు అన్నంలో పచ్చడి కలుపుకున్నాండి. మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి, నూనె కావాలంటే నూనె వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేను నెయ్యి వేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.